ఖైరతాబాద్ నియోజకవర్గంలో బైపోల్ను కాంగ్రెస్ కోరుకుంటోందా? ఉప ఎన్నికలు అనివార్యమైతే దానం నాగేందర్కు టికెట్ ఇవ్వొద్దని కాంగ్రెస్ నేతలు కోరుతున్నారా? ఒకవేళ దానంకు టికెట్ ఇచ్చినా తామంతా సహకరించలేదని తేల్చి చెప్పేస్తున్నారా? కాంగ్రెస్ నేతల తిరుగుబాటుతో పార్టీ హైకమాండ్ కూడా ఆలోచనలు పడిందా? ఇంతకీ ఖైరతాబాద్లో ఏం జరుగుతోంది? తెలంగాణలో పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేల్లో దానం నాగేందర్ ఒకరు. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే బీఆర్ఎస్ నుంచి అధికార పార్టీలోకి జంప్ కొట్టారు. ఆ తర్వాత జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో దానం నాగేందర్ సికింద్రాబాద్ నుంచి కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థిగా పోటీ చేసి ఎన్నికల్లో ఓడిపోయారు. అప్పటికే మరికొందరు నేతలు కూడా కాంగ్రెస్ పార్టీలో చేరిపోయారు. దాంతో ఎమ్మెల్యేల జంపింగ్పై బీఆర్ఎస్ పార్టీ కోర్టుకు వెళ్ళింది. ప్రస్తుతం ఈ కేసు సుప్రీంకోర్టులో పెండింగ్లో ఉంది. అయితే సుప్రీంకోర్టు తీర్పు బీఆర్ఎస్కు అనుకూలంగా వస్తే మాత్రం ఖైరతాబాద్లో ఉప ఎన్నికలు ఖాయమనే టాక్ వినిపిస్తోంది. ఈ నేపథ్యంలో ఖైరతాబాద్లో పాత కాంగ్రెస్ నేతలు అలర్ట్ అయ్యారు. ఎమ్మెల్యే దానం నాగేందర్కు వ్యతిరేకంగా నేతలంతా ఏకమయ్యారు. ఒకవేళ ఉప ఎన్నిక వస్తే కాంగ్రెస్ పార్టీ టికెట్ దానం నాగేందర్కు ఇవ్వద్దని డిమాండ్ చేస్తున్నారు. అంతేకాదు జూబ్లీహిల్స్లోని కేబీఆర్ పార్క్ దగ్గర దానంకు వ్యతిరేకంగా ఏకంగా ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. ఉప ఎన్నిక అనివార్యమైతే దానం నాగేందర్కు కాకుండా రాజు యాదవ్కు టికెట్ కేటాయించాలని ఖైరతాబాద్ నియోజకవర్గంలో ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. తనకు వ్యతిరేకంగా ఫ్లెక్సీలు వేయడంపై దానం నాగేందర్ మండిపడుతున్నారని తెలుస్తోంది. ప్రస్తుతం ఖైరతాబాద్ నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ 2 గ్రూపులుగా విడిపోయింది. ఓ గ్రూపు ఎమ్మెల్యే దానం నాగేందర్ వైపు తిరుగుతున్నారు. మరో గ్రూపును పీజేఆర్ కూతురు కార్పొరేటర్ విజయారెడ్డి నడిపిస్తున్నారు. ఇప్పుడు ఈ 2 గ్రూపులు కాకుండా మరో గ్రూపు తయారైందని అంటున్నారు. సోమాజిగూడ మాజీ కార్పొరేటర్ రాజు యాదవ్ పొలిటికల్గా యాక్టివ్ అయ్యారని చెబుతున్నారు. దాంతో నియోజకవర్గంలో పార్టీ నేతలు ఎవరి వెంట తిరగాలో తెలియక తికమక పడుతున్నారు. ప్రస్తుతం ఖైరతాబాద్లో విజయారెడ్డికి చెక్ పెట్టేందుకు దానం తెగ ప్రయత్నిస్తున్నారట. అంతలోపే మరో గ్రూప్ దానం నాగేందర్కు టికెట్ ఇవ్వద్దంటూ రచ్చకెక్కింది. అంతేకాదు దానం నాగేందర్కు ఒకవేళ కాంగ్రెస్ టికెట్ ఇచ్చినట్లయితే తామంతా మూకుమ్మడిగా రాజీనామాలు చేస్తామని హైకమాండ్కు తెగేసి చెబుతున్నారట. ఇలా గ్రూపుల పంచాయతీతో ఖైరతాబాద్ నియోజకవర్గంలో ఆధిపత్య పోరును కూల్చేయడం కాంగ్రెస్ నేతలకు కూడా పెద్ద తలనొప్పిగా మారిందని గాంధీ భవన్ వర్గాలంటున్నాయి. మొత్తంగా ఖైరతాబాద్ కాంగ్రెస్లో గ్రూప్ వార్ను పార్టీ హైకమాండ్ సీరియస్గా పరిశీలిస్తోందట. పార్టీలో నేతలు రచ్చకీడ్చొద్దని ఇప్పటికే ఇన్ఛార్జ్ మీనాక్షి నేతలను ఆదేశించారు. ఏమైనా మాట్లాడాలంటే తనను నేరుగా కలవాలన్నారు. ఆమె వార్నింగ్ తర్వాత చాలామంది లీడర్లు సైలెంట్ అయ్యారు. గతంలో పార్టీలో ఉన్న స్వేచ్ఛను విపరీతంగా వాడుకున్న నేతలు ఇప్పుడు గుప్చప్ అయ్యారు. ఈ నేపథ్యంలో ఖైరతాబాద్ కాంగ్రెస్లో లోకలోకలు మరోసారి బయటపడ్డాయి. దాంతో పార్టీ ఇన్ఛార్జ్ చర్యలు తీసుకుంటారనే టాక్ వినిపిస్తోంది. ఇదిలా ఉంటే కాంగ్రెస్ పార్టీలో గొడవలు భరించలేక ఎమ్మెల్యే దానం నాగేందర్ తిరిగి బీఆర్ఎస్ వైపు చూస్తున్నట్టు ప్రచారం సాగుతోంది.